నమస్కారం నా ప్రసాద్ చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఇది Realme 8 ఇది వచ్చేసరికి Redmi Note 10s ఇది రీసెంట్గా లాంచ్ చేసిన Xiaomi ఇది ఇంత ముందు లాంచ్ చేసింది Realme 8 వచ్చేసరికి 4GB RAM 128GB తో వస్తుంది బేస్ మోడల్ ప్రైస్ వచ్చేసరికి 14,499 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది Redmi Note 10s వచ్చేసరికి 6GB RAM 64GB తో స్టార్ట్ అవుతుంది ప్రైస్ వచ్చేసరికి 14,999 రూపాయలు ఉంది Realme 8 500 రూపాయలు తక్కువకి అయితే వస్తుంది రెండు మీకు ఇంచుమించు ఒకటే స్పెసిఫికేషన్స్తో వస్తుంది రెండు మీకు G95 ప్రాసెసర్తో రన్ అవుతున్నాయి మ్యాక్సిమం స్పెసిఫికేషన్స్ సేమ్ ఉన్నాయి స్టూడియోలో మనం కంప్లీట్గా దీన్ని డిపార్ట్మెంట్ వైజ్ కంపారిజన్ చేద్దాం ఏ డిపార్ట్మెంట్లో ఏది నాకు బెటర్ అనిపించింది అన్ని ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని ప్రకారం మీరు రెండు ఫోన్స్లో ఒకటి చూస్ చేసుకోవచ్చు రెండు ఫోన్స్ తీసుకోవాలి లేకపోతే వేరే ఫోన్స్ ఏమైనా ఉన్నాయి ఆప్షన్స్ అవన్నీ మనం ఈ వీడియోలో చూద్దాం సో ఫస్ట్ మనం దీనిలో డిజైన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం డిజైన్ వచ్చేసరికి రెండు ఫోన్స్ మీకు చూడడానికి అయితే బాగున్నాయి ఫోన్స్ అయితే Realme అయితే మెరుస్తుంది మీకు Realme 8 అయితే మెరుపులు ఉంది మెరుపులు డిజైన్ కావాలనుకుంటే ఇది మీరు చూస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసరికి మనకి Redmi Note 10s ప్లెయిన్ డిజైన్తో వస్తుంది మ్యాట్ ఫినిష్తో వస్తుంది సో ఇది మీకు ఫింగర్ ప్రింట్స్ అయితే అట్రాక్ట్ చేయట్లా Realme అయితే మీకు ఫింగర్ ప్రింట్స్ అయితే అట్రాక్ట్ చేస్తుంది నెక్స్ట్ ఇంకా వెయిట్ గురించి మాట్లాడుకుంటే Realme 8 మీకు 177 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది Redmi Note 10s వచ్చేసరికి 178.8 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది రెండు మీకు 5000 mAh బ్యాటరీతోనే వస్తున్నాయి కాకపోతే Realme 8 కొద్దిగా స్లిమ్ ఉంటుంది ఫోన్ 7.99mm థిన్ అయితే ఉంటుంది Redmi Note 10s వచ్చేసరికి 8.29mm థిన్ ఉంటుంది అక్కడే మనకు కొద్దిగా వెయిట్లో 1 to 2 గ్రామ్స్ డిఫరెన్స్ అయితే వస్తుంది పెద్ద హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఏం లేదు అండ్ నెక్స్ట్ ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మాత్రం రెండిట్లో మీకు AMOLED స్క్రీన్ ఉంటుంది అండ్ రెండు మీకు 60Hz రిఫ్రెష్ రేట్తో వస్తున్నాయి Realme 8 వచ్చేసరికి 6.4 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది దీనిలో వచ్చేసరికి మనకి 6.43 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది కొద్దిగా మీకు డిస్ప్లే సైజ్ అయితే Redmi Note 10sలో ఎక్కువ ఉంటుంది కొంచెం ఉంటుంది అది కూడా అండ్ రెండిట్లో డిస్ప్లే ఏది బెటర్ అనిపించింది నాకు Realme 8 డిస్ప్లే అయితే నాకు బెటర్ అనిపించింది ఈ Redmi Note 10s డిస్ప్లే మనం వీడియోస్ చూస్తున్నప్పుడు కొద్దిగా మరీ షార్ప్నెస్ అయితే ఎక్కువ అనిపిస్తుంది అండ్ ఇంకోటి కలర్స్ కొంచెం డల్ అయితే కనిపిస్తున్నాయి ఇది ఏదైతే మనకి Redmi Note 10 Pro Note 10 Pro Max వీటిలో డిస్ప్లేతో కంపేర్ చేస్తే మాత్రం ఈ డిస్ప్లే అయితే కొద్దిగా లో క్వాలిటీ అనిపిస్తుంది ఒకవేళ మీకు Xiaomi ఫోన్ కావాలనుకుంటే Note 10 Pro Note 10 Pro Max డిస్ప్లేస్ అయితే మీకు ఇంకా చాలా బెటర్ ఉన్నాయి దీంతో కంపేర్ చేసిన ఎందుకంటే నా దగ్గర అన్ని ఫోన్స్ ఉన్నాయి అన్ని ఫోన్స్ నేను చూసాను కాబట్టి చెప్తున్నా డిస్ప్లే అయితే కొద్దిగా తగ్గుతుంది ఇది Redmi Note 10s అయితే ముఖ్యంగా వీడియో చూసే వాళ్ళు అయితే మాత్రం కొద్దిగా నచ్చదు మీకు డిస్ప్లే అయితే దీనిలో ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు Realme 8 Pro వాటి అయితే క్వాలిటీ ఉందో డిస్ప్లే క్వాలిటీ సేమ్ దీనిలో కూడా మీకు అదే క్వాలిటీ అయితే ఉంది రెండు డిస్ప్లేస్ మీకు 4K వరకు యూట్యూబ్ వీడియో అయితే ప్లే చేయగలవు అండ్ వైడ్ బ్యాలెన్స్ సపోర్ట్ కూడా చేస్తే రెండు మీకు అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో అయితే చూడవచ్చు ఇంకా సౌండ్ విషయానికి వస్తే మాత్రం Redmi Note 10sలో స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి Realme 8లో సింగిల్ స్పీకర్ అయితే ఉంటుంది సో దీనిలో మనకి Redmi Note 10sలో స్టీరియో స్పీకర్స్ ఉన్నా కానీ మీకు బాటమ్ నుంచి ఎక్కువ సౌండ్ అయితే వస్తుంది టాప్ నుంచి మీకు మరీ అంత ఎక్కువ సౌండ్ అయితే రావట్లేదు కొద్దిగా Realme 8తో కంపేర్ చేస్తే సౌండ్ అయితే కొద్దిగా బెటరే వస్తుంది కాకపోతే Redmi Note 10 Pro Maxతో కంపేర్ చేస్తే మాత్రం సౌండ్ విషయం కూడా ఇది తగ్గుతుంది రెండు విషయాలు డిస్ప్లే అండ్ సౌండ్ ఈ రెండు అయితే మీకు కొద్దిగా ప్రో మోడల్స్తో కంపేర్ చేస్తే దీనిలో అయితే నాకు తక్కువ అనిపించింది నెక్స్ట్ ఇంకా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే రెండు మీకు MediaTek Helio G95 ప్రాసెసర్తో రన్ అవుతున్నాయి దీనిలో మీకు 4G వరకే సపోర్ట్ ఉంది 5G సపోర్ట్ అయితే లేదు ఒకవేళ మీరు 5G ఫోన్ కావాలనుకుంటే మాత్రం మీకు బడ్జెట్లో Realme నుంచి అయితే ఉంది Realme 8 5G అది మీరు చూస్ చేసుకోవచ్చు కాకపోతే LCD డిస్ప్లేతో వస్తుంది లేదు మీకు 4G అయినా పర్లేదు అనుకుంటే 15,000 రూపాయలు అప్పుడు వీటిని మీరు కన్సిడర్ చేయొచ్చు అండ్ ఇంకా ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే G95 మీకు ఇది మంచి ప్రాసెసర్ మీకు గేమింగ్ పరంగా మీకు మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది మీరు ఏ గేమ్ వేసినా కానీ మీకు మీడియం గ్రాఫిక్స్లో చాలా బాగా హ్యాండిల్ చేస్తాయి అండ్ ఇంకా Redmi Note 10s నేను ఆల్రెడీ దీన్ని రివ్యూ కూడా చేస్తాను దానిలో మీకు దీని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను Redmi Note 10sలో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఒకవేళ PUBG లవర్స్ అయితే మాత్రం ఇది స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ వరకు PUBGని హ్యాండిల్ చేయగలుగుతుంది 60 FPSలో Realme 8 మనకి స్మూత్ అండ్ అల్ట్రా వరకు హ్యాండిల్ చేయగలుగుతుంది ఈవెన్ Redmi Note 10s HDR అండ్ హై గ్రాఫిక్స్లో కూడా PUBGని అయితే హ్యాండిల్ చేయగలుగుతుంది సో కాకపోతే దీనివల్ల కొద్దిగా మీకు డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది ఏంటంటే బ్యాటరీ కొద్దిగా తొందరగా డ్రైన్ అవుతుంది ఒక హాఫ్ అన్ అవర్ గేమ్ ఆడిన తర్వాత ఇది 8% బ్యాటరీ డ్రైన్ అయితే ఇది 11% బ్యాటరీ డ్రైన్ అవుతుంది అండ్ టెంపరేచర్ ఇది 45.2 అట్లా ఉంటే ఇది వచ్చేసరికి మీకు 46.6 46.8 అట్లా రీచ్ అవుతుంది ఎందుకంటే మీకు హయ్యర్ అఫేర్స్లో ఆడుతున్నారు కాబట్టి మీకు కొద్దిగా టెంపరేచర్ కూడా రైజ్ అవుతుంది కాకపోతే మీకు గేమ్ అయితే ఎటువంటి ల్యాగ్ లేదు గేమ్లో డిస్టర్బెన్స్ అయితే లేదు మీకు ఫోన్ టెంపరేచర్ పెరిగినా కానీ మీకు గేమ్ ఆడుతున్నప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే అనిపించదు మీరు గేమ్ చాలా స్మూత్గా రన్ చేస్తుంది Redmi Note 10sలో 60 FPS హ్యాండిల్ చేస్తుంది గ్లోబల్ వర్షన్ చెక్ చేస్తే నేను ఒకవేళ BGMI వచ్చింది అనుకోండి BGMI మనకి ఒక 1 month లోపు అయితే వస్తుంది అప్పుడు చూడాలి మళ్ళీ
రెండు ప్రాసెసర్స్ అయితే మీకు మంచి ప్రాసెసర్స్, రెండు G9 రెండు ఒకటే ప్రాసెసర్స్, కాకపోతే వీళ్ళు ఎనబుల్ చేస్తారు, దీనిలో అయితే ఎనబుల్ లేదు. ఎందుకంటే టెంపరేచర్ ఎక్కువ అవుతుందని చెప్పేసి వీళ్ళు 60 FPS అయితే ఎనబుల్ చేయాలి. పబ్జీ అయితే మేబీ ఫ్యూచర్లో ఎనబుల్ కూడా చేయొచ్చు, చెప్పలేము. సో ప్రజెంట్ అయితే దీనిలో అయితే ఉంది Redmi Note 10Sలో. గేమింగ్ పరంగా అయితే మాత్రం 15,000 రూపాయల మీకు G95 మీకు ఒక మంచి ప్రాసెసర్. అండ్ ఒకవేళ మీరు ఇంకా ఎక్కువ పెట్టగలిగితే పోకో X3 Pro 860 ప్రాసెసర్తో వస్తుంది, అది బెస్ట్ మీకు 20,000 రూపాయలు గేమింగ్ పరంగా అయితే. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే రెండింటిలో మీకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది. సో రెండు మీకు ఇంచుమించు ఒకటే బ్యాటరీ పర్ఫార్మెన్స్ అయితే ఉంది. కొద్దిగా Realme 8 మీకు ఒక 3-4% ఒక 5% లోపు అయితే మీకు ఇంకా బెటర్ బ్యాటరీ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. స్టాండ్ బై మోడ్లో కూడా మీకు ఇది 3% డ్రాప్ అవుతుంటే ఇది వచ్చేసరికి మీకు 4% అట్లా డ్రాప్ అవుతుంది. సో కొద్దిగా మీకు ఎండ్ ఆఫ్ ది డే ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం చూసుకుంటే మాత్రం Realme 8లో ఒక 3-5% బ్యాటరీ అయితే ఎక్కువ వస్తుంది. ఇంకా ఛార్జింగ్ విషయానికి వస్తే మాత్రం ఇది వచ్చేసరికి 30 వాట్ డాట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది Realme 8. ఇది వచ్చేసరికి 33 వాట్ ఛార్జర్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు Redmi. రెండు మీకు బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు, మీరు సపరేట్ కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో వీటిని యూస్ చేసి మీరు ఛార్జింగ్ బెటర్ అనుకోండి. ఇది 30 వాట్ ఛార్జర్ కాకపోతే డాట్ ఛార్జర్, సో ఇది మీకు ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది. ఇది మీకు 1 hour 5 minutes అట్ టైం తీసుకుంటుంది కంప్లీట్ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి Realme 8. అదే Redmi Note 10S చూసుకుంటే మాత్రం 1 hour 28 minutes అట్లా టైం తీసుకుంటుంది. దగ్గర 20 minutes డిఫరెన్స్ అయితే ఉంటుంది మీకు రెండు ఫోన్స్ ఛార్జింగ్ పరంగా చూసుకుంటే మాత్రం. Realme 8 మీకు కొద్దిగా ఫాస్ట్గా అయితే ఛార్జ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా సెన్సార్స్ గురించి మాట్లాడుకుంటే రెండింటిలో మీకు అన్ని సెన్సార్స్ ఉన్నాయి, సెన్సార్స్ ఏం స్కిప్ చేయలేదు. ఈవెన్ జైరోస్కోప్ కానీ అన్ని బాగానే వర్క్ అవుతుంది. గేమింగ్లో కూడా నేను చెక్ చేశాను, మ్యాగ్నోమీటర్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. కాకపోతే Redmi Note 10Sలో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. AMOLED స్క్రీన్ కాబట్టి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి మనకి Realme 8 ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఇంకా ర్యామ్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుంటే మాత్రం Realme 8 మీకు బేస్ మోడల్ 4GB ర్యామ్ 128GBతో స్టార్ట్ అవుతుంది. అదే మీరు Redmi Note 10S చూసుకుంటే మాత్రం బేస్ మోడల్ 6GB ర్యామ్ 64GBతో స్టార్ట్ అవుతుంది. దీనిలో 2GB ర్యామ్ ఎక్కువ ఉంటుంది, దీనిలో 64GB స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది. బేస్ మోడల్స్ రెండు మీకు 14,999 ప్రైస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాయి బేస్ మోడల్స్ అయితే. ర్యామ్ మేనేజ్మెంట్ విషయానికి వస్తే మాత్రం రెండు మీకు యాప్స్ అయితే మెమోరీలో ఉంచుకోగలుగుతున్నాయి. Realme మీకు ఒక హెవీ గేమ్ మెమోరీలో ఉంచుకోగలుగుతుంది. Redmi వచ్చేసరికి మీకు ఒక 2 హెవీ గేమ్స్ అయితే మెమోరీలో ఉంచుకోగలదు. యాప్స్ అయితే మీకు రెండు ఫోన్స్లో అయితే మెమోరీలో ఉంటున్నాయి. అండ్ రెండింటిలో మీకు మైక్రో SD కార్డ్ సపోర్ట్ ఉంది, ట్రిపుల్ స్లాట్తో వస్తుంది, డెడికేటెడ్ మైక్రో SD కార్డ్ స్లాట్ అయితే ఉంది. Realmeలో మీరు 256GB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. Redmi Note 10Sలో మీరు 512GB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు మైక్రో SD కార్డ్ పెట్టి. ఇంకా Redmi ఫోన్స్లో మనకి IR బ్లాస్ట్ అయితే ఉంటుంది, స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. దీనిలో ఆ రెండు మీకు లేవు, IR బ్లాస్ట్ లేదు, స్టీరియో స్పీకర్స్ అయితే లేవు. ఇంకా సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే రెండు మీకు Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తున్నాయి. Realme వచ్చేసరికి Realme UI 2.0 మీద రన్ అవుతుంది. ఇది వచ్చేసరికి మనకి MIUI 12.5 మీద రన్ అవుతుంది. చాలామంది వెయిట్ చేస్తున్నారు MIUI 12.5 ఇంకా బెటర్గా ఉంటుంది, యాడ్స్ తీసేస్తారు, క్లీన్ UI అని చెప్పేసి. కాకపోతే నాకు పెద్దగా ఏం అనిపించలేదు. ఫోన్ ఆన్ చేసినప్పుడు చాలా బాగా అనిపించింది, మొత్తం UI అంతా చేంజ్ అయినట్లు అనిపించింది. కాకపోతే లోపలికి వెళ్ళి యూస్ చేసినప్పుడు అయితే మాత్రం ఒకటే ఫీచర్, మీరు వాల్యూమ్ బటన్ అప్ చేసి పట్టుకున్నారనుకోండి, ఏదైతే డు నాట్ డిస్టర్బ్ అండ్ సైలెంట్ ఆప్షన్స్ ఉంటాయి కదా, అవి మీకు ఇండివిజువల్గా కనిపిస్తున్నాయి MIUI 12.5లో. అదే MIUI 12లో వచ్చేసరికి మనకు ఒకటే ఆప్షన్ కనిపించింది, రెండో ఆప్షన్ యాక్సెస్ చేయాలంటే మనం లోపలికి వెళ్తే కానీ కనిపించదు. ఇది ఒక చేంజ్ కనిపించింది. కాకపోతే MIUI 12.5 చైనీస్ వర్షన్ చూసుకుంటే మాత్రం చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. అవన్నీ మ్యాక్సిమం ఫీచర్స్ అయితే ఇండియన్ వర్షన్లో అయితే లేవు. మీరు క్లీన్ UI అని ఎక్స్పెక్ట్ చేయకండి, అండ్ ఇంకా యాడ్స్ కూడా ఉండవు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయకండి. సేమ్ MIUI 12 ఎట్లా ఉంది అట్లా ఉంది 12.5. కొద్దిగా మీకు UIలో చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇంకా చాలా చేంజెస్ అయితే తీసుకొని రావాలి, చూద్దాం మరి ఫ్యూచర్లో ఇవన్నీ తీసుకొని వస్తారేమో. రెండు యూఐస్ మీకు కస్టమర్ యూస్ కాబట్టి స్పెషల్ ఫీచర్స్ అన్నీ ఉంటాయి. మీకు డ్యూయల్ యాప్స్ యూస్ చేసుకోవచ్చు, లేకపోతే ప్రైవేట్ స్పేస్, సెకండ్ స్పేస్, ఇట్లా కొన్ని ఫీచర్స్ ఉంటాయి కదా, అవన్నీ రెండు ఫోన్స్లో అయితే ఉంటాయి. ఇంకా మిగతా ఫీచర్స్ ఏమన్నా ఏం లేవో కావాలంటే మాత్రం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. వచ్చి ఏ ఫోన్లో ఏ ఫీచర్ ఉన్నాయి, ఏ ఫీచర్ లేవు, మీకు మొత్తం స్క్రీన్ మీద డీటెయిల్గా కనిపిస్తున్నాయి. అండ్ ఇంకా కెమెరా విషయానికి వస్తే మాత్రం కెమెరాస్ రెండింటిలో మీకు ఇంచుమించు బ్యాక్ కెమెరాస్ అయితే సేమ్ ఉన్నాయి. 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా. ఫ్రంట్ వచ్చేసరికి మీకు రెడ్మీలో 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటే రియల్మీలో మీకు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. రెండు కెమెరాస్ మీరు బ్యాక్ కెమెరా యూస్ చేసి 4K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు, ఫ్రంట్ కెమెరా యూస్ చేసి 1080p వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. స్లో మోషన్ వీడియో వచ్చేసరికి Redmi Note 10Sలో మీరు 720p 960 FPS వరకు రికార్డ్ చేయొచ్చు. అదే మనం రియల్మీ చూసుకుంటే 1080p 120 FPS వరకు స్లో మోషన్ వీడియో ఆప్షన్ అయితే ఉంది. దీనిలో మీకు 960 FPS 720p ఆప్షన్ అయితే లేదు. ఇవి కెమెరా స్పెసిఫికేషన్స్ అయితే. ఇంకా కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం క్లియర్ కట్గా చెప్పేస్తాను, రెండిట్లో నాకు కెమెరాస్ అయితే అంత బాగా అయితే అనిపించలేదు. ఒక్కోసారి మనకి దీనిలో కలర్స్ మనకి మరీ వైబ్రెంట్గా అనిపిస్తుంటాయి. Redmi Note 10Sలో మరీ వైబ్రెంట్ కలర్స్ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు, ఇది నార్మల్ డేలైట్లో తీసిన ఫోటో. ఇక్కడ చూడొచ్చు సైజ్ వచ్చిన టీ షర్ట్ కానీ, నా బ్యాక్ కార్ కూడా కలర్ న్యాచురల్గా మీకు Realme 8లో కనిపిస్తుంది. Redmi Note 10Sలో మీకు కొద్దిగా వైబ్రెంట్గా కనిపిస్తుంది. కాబట్టి పిక్చర్ చూడడానికి కళ్ళకైతే బాగుంది. న్యాచురల్ కలర్స్ అయితే మీకు Realme 8లో బెటర్ ఉన్నాయి. కాకపోతే మీరు చూడడానికి అయితే మాత్రం పిక్చర్ Redmi Note 10S
ఎస్ పిక్చర్ బెటర్ అనిపిస్తుంది. అండ్ రెండిట్లో మీకు పోర్ట్రేట్ షాట్స్ కూడా బాగానే వస్తున్నాయి. లో లైట్ విషయానికి వస్తే మాత్రం లో లైట్లో మీకు అంతంత మాత్రం పర్ఫార్మెన్స్ అయితే ఉంది. మరి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి లో లైట్ విషయానికి వస్తే. ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్ కెమెరా మీకు సేమ్ రియల్మీ మీకు కొద్దిగా న్యాచురల్ కలర్స్ ఉంటే రెడ్మీ వచ్చేసరికి మీకు కొద్దిగా వైబ్రెంట్గా అనిపిస్తున్నాయి కలర్స్ అయితే. రియల్మీతో కంపేర్ చేసి రెడ్మీలో మీకు ఎక్స్పోజర్ ఒకటి బెటర్ అనిపిస్తుంది. పోర్ట్రేట్ షాట్స్లో కూడా చూడొచ్చు మీరు. లో లైట్ విషయానికి వస్తే మాత్రం రియల్మీ మీకు బెటర్ పర్ఫార్మెన్స్ వస్తుంది. 16 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి కొద్దిగా దీనిలో ఎక్కువ నాయిస్ అయితే వస్తుంది రెడ్మీలో రియల్మీతో కంపేర్ చేసి లో లైట్ విషయానికి వస్తే. నెక్స్ట్ ఇంకా మిగతా కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే వైడ్ యాంగిల్ కెమెరా మీకు డే లైట్లో మీకు 2 కెమెరాస్ ఇంచుమించు ఒకే పర్ఫార్మెన్స్ అయితే కనిపిస్తుంది. లో లైట్కి వస్తే మాత్రం 2 మీకు యావరేజ్ ఉంటాయి, ఎందుకంటే 8 మెగాపిక్సెల్ కెమెరాస్ కాబట్టి. ఇంకా మ్యాక్రో కెమెరా విషయానికి వస్తే మాత్రం మ్యాక్రో కెమెరా మీకు 2 మెగాపిక్సెల్ కెమెరాస్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి వీటిలో. రెడ్మీ అయితే ఇంకా మీకు మరీ ఓవర్గా వైబ్రెంట్ చేసి చూపిస్తుంది కలర్స్ అయితే, మరీ ఓవర్ వైబ్రెంట్ అవుతున్నాయి, ఓవర్ సాచురేట్ అవుతుందని కూడా చెప్పొచ్చు. అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. 5 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే మనకి రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్లోనే మ్యాక్రో కెమెరాస్ చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉండేవి. దీనిలో అయితే అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే లేదు మ్యాక్రో కెమెరాది. లో లైట్లో కూడా మీకు అంతే యావరేజ్ ఉన్నాయి. 2 మీకు ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి 2 మెగాపిక్సెల్ కెమెరాస్ నుంచి. కాకపోతే రెడ్మీలో మీకు 720p వరకు మీరు మ్యాక్రో కెమెరా యూస్ చేసి వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ వీడియో శాంపిల్ చూడొచ్చు మీకు. నెక్స్ట్ ఇంకా వీడియో రికార్డింగ్ విషయానికి వస్తే బ్యాక్ కెమెరా యూస్ చేసి 2 మీరు 4K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. రెండింటిలో మీకు 4K వీడియో క్వాలిటీ అయితే బాగుంది. కాకపోతే రియల్మీలో కొద్దిగా వైబ్రెంట్ అయితే కనిపిస్తున్నాయి కలర్స్ అయితే. మరి లో లైట్లో తీసినప్పుడు ఇంకా మీకు డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. రెడ్మీ మీకు కొద్దిగా న్యాచురల్ సైడ్ ఉన్నాయి, రియల్మీ సార్ మీకు కొద్దిగా వైబ్రెంట్గా కనిపిస్తున్నాయి కలర్స్ అయితే. ఫ్రంట్ కెమెరా కూడా 2 మీకు ఇంచుమించు ఒకటే పర్ఫార్మెన్స్ ఉంది వీడియో పరంగా. రెడ్మీలో మీకు కొద్దిగా బెటర్ ఎక్స్పోజర్ అయితే ఉంది. అండ్ లో లైట్ విషయానికి వస్తే మాత్రం లో లైట్లో మీకు 2 మీకు ఇంచుమించు ఒకే పర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నాయి, పెద్దగా ఏం డిఫరెన్స్ లేదు. కొద్దిగా సాఫ్ట్ అయితే కనిపిస్తున్నాయి వీడియోస్ అయితే లో లైట్ ఫ్రంట్ కెమెరావి. ఇంకా స్లో మోషన్ వీడియో విషయానికి వస్తే మాత్రం స్లో మోషన్ వీడియో మీకు 1080p 120fpsలో రియల్మీ రికార్డ్ చేయొచ్చు. దీనిలో వచ్చేసరికి 720p 960లో రికార్డ్ చేయొచ్చు రెడ్మీలో. 720p 960 మీకు ఎక్కువ స్లో మోషన్ ఎఫెక్ట్ ఉంది, కాకపోతే మీకు వీడియో క్వాలిటీ అయితే అంత బాగాలేదు. అదే రియల్మీ చూసుకుంటే మీకు స్లో మోషన్ ఎఫెక్ట్ అంత లేదు రెడ్మీ అంతా, కాకపోతే మీకు వీడియో క్వాలిటీ అయితే బాగుంది 1080p కాబట్టి. అండ్ ఇంకొకటి మీకు స్పెషల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే రెడ్మీ నోట్ 10sలో మీకు మ్యాక్సిమం అన్ని ఫీచర్స్ అయితే రిమూవ్ చేసేసారు. లైక్ ఏదైతే మనకి క్లోన్ వీడియో ఉంటుందో, వ్లాగ్ ఉంటుందో, సో ఇవన్నీ దీనిలో లేవు. డ్యూయల్ వీడియో రికార్డింగ్ ఇవన్నీ రెడ్మీ నోట్ 10s నుంచి తీసేస్తారు. రియల్మీ 8లో మనకి డ్యూయల్ వీడియో ఉంది. అండ్ ఏదైతే రియల్మీ 8 ప్రోలో ఉన్నాయో ఆ ఫీచర్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. వీడియోలో ఉన్న ఫీచర్స్ అయితే లేవు, కానీ ఫోటోలో ఉన్న ఫీచర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీరు పోర్ట్రేట్ షాట్ తీస్తున్నప్పుడు మీకు డైనమిక్ పోర్ట్రేట్ ఎఫెక్ట్ ఉంటుంది, నియాన్ పోర్ట్రేట్ ఎఫెక్ట్ ఉంటుంది, ఏ కలర్ పోర్ట్రేట్ ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఏ కలర్ పోర్ట్రేట్ అంటే మీకు బ్యాక్గ్రౌండ్ బ్లాక్ అండ్ వైట్ ఉంటే మనం కలర్లో ఉంటాం అన్నమాట. సో ఇట్లా మీకు కొన్ని పోర్ట్రేట్ ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. రియల్మీ 8 ప్రో అంత మరీ సూపర్ పర్ఫార్మెన్స్ అయితే లేదు, వీటి పర్లేదు బాగానే పర్ఫామ్ చేస్తున్నాయి, కానీ మీకు రియల్మీ 8 ప్రో అంత ఎక్స్పెక్ట్ చేయకండి. దీనిలో మీకు ఇంకా స్టారీ మోడ్ ఉంటుంది. రెండిట్లో మీకు టిల్ట్ షిఫ్ట్ ఫోటోగ్రఫీ ఉంటుంది. 2 ఫోన్స్ యూస్ చేసి మీరు టిల్ట్ షిఫ్ట్ ఫోటోస్ అయితే తీసుకోవచ్చు. అండ్ రియల్మీ 8లో మీకు డ్యూయల్ వీడియో రికార్డింగ్ కూడా ఉంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ ఒకేసారి యూస్ చేసి వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. సో రియల్మీ 8లో మీకు కొద్దిగా ఫీచర్స్ అయితే ఉన్నాయి. రెడ్మీ నోట్ 10s నుంచి చాలా ఫీచర్స్ అయితే రిమూవ్ చేస్తారు. ప్రో మోడల్స్ నుంచి ఉన్న ఫీచర్స్ దీనిలో అయితే లేవు కెమెరా విషయానికి వస్తే. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే మాత్రం రియల్మీ 8 అండ్ రెడ్మీ నోట్ 10s కంప్లీట్ కంపారిజన్ అయితే. ఒకవేళ మీ దగ్గర బడ్జెట్ స్ట్రిక్ట్లీ 15,000 రూపాయలు లోపు అనుకుంటే అప్పుడు మీరు వీటిని కన్సిడర్ చేయండి. ఇంకా మీరు ఎక్స్టెండ్ చేసుకోగలిగితే మాత్రం వీటికంటే మీకు 8 ప్రో బెటర్ ఆప్షన్, రెడ్మీ నోట్ 10 ప్రో బెటర్ ఆప్షన్ అయితే ఒకవేళ మీరు ఎక్స్టెండ్ చేసుకోగలిగితే. లేదనుకుంటే మీరు 15,000 రూపాయలు మీకు స్ట్రిక్ట్లీ 15,000 రూపాయలు ఉన్నాయి అనుకుంటే అప్పుడు మీకు వీటిలో ఒక ఫోన్ మీరు చూస్ చేసుకోవాలనుకుంటే. సో ఒకవేళ మీరు గేమింగ్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, పబ్జీలో ఎక్కువ ఆడే వాళ్ళైతే మాత్రం ప్రస్తుతానికైతే దీనిలో మనకి 60fps ఆప్షన్ ఉంది రెడ్మీ నోట్ 10sలో. అప్పుడు మీరు దీన్ని చూస్ చేసుకోవచ్చు. అండ్ దీనిలో మనకి ఇస్తారో లేదో తెలియదు, కాకపోతే దీనిలో ఇంకా మనకి డిస్ప్లే బాగుంది. అండ్ ఇంకా బ్యాటరీ ఛార్జింగ్ ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది. అండ్ కెమెరాలో కొద్దిగా ఎక్కువ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇట్లాంటి ఫీచర్స్ అయితే మీకు రియల్మీ 8లో అయితే ఉన్నాయి. సో దీని ప్రకారం మీరు ఒక ఫోన్ అయితే చూస్ చేసుకోవచ్చు. నా సజెషన్ అయితే మాత్రం 8 ప్రో కానీ రెడ్మీ నోట్ 10 ప్రో కానీ వీటిని తీసుకోవడం మీకు ఇంకా బెటర్ ఆప్షన్ అవుతుంది. ఇది ఓవరాల్గా అయితే మాత్రం కంపారిజన్ అయితే. వీడియో మీకు నచ్చిన వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.